ఓకే, ఈ గుడి వచ్చేసి ఎర్రబట్టి లక్ష్మీకాంతారావు దూరాంటి ఆయన కట్టించిండు. ఎందుకంటే దీనికి ఆపోజిట్ లోనే రంగనాయక స్వామి టెంపుల్ ఉండే. తెచ్చిన విగ్రహాలు ఎత్తుకపోయారు. ఇది బాగుంది, అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ట చేద్దాం అనేసరికి అదే నాట్లా దొర అనేది చనిపోయిందట. ఈ అండాలమ్మను రంగనాయకుల స్వామి భార్య భర్తలట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసి ధర్మాబాద్ దగ్గర ఉన్న అండాలమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇది వచ్చేసి మన ధర్మాబాద్ విలేజ్ పెద్దపల్లికి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది మన ముత్తారం గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. ఒకసారి లోపలికి పోయి ఎట్లుందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పచ్చని వాతావరణం ఉన్నది, కొబ్బరి చెట్లు లాంటి మంచి గ్రీనరీ పెట్టేది. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చూసుకోవడానికి. వెనకాల గుట్ట కానీ మంచి లొకేషన్ ఉంది. ఇక్కడ ఇంత పెద్ద కమాన్ కట్టిరో చూడండి ఒకసారి. ఇక్కడ పురాతన దాదాపు ఒక 300 సంవత్సరాల నాటి ఆలయం ఇది. దీనిలో కాకపోతే ఇంట్లో ఏంటిదంటే దేవుడు లేని ఆలయం కింద అయిపోయింది. ఇది చుట్టూ చూసి ఒకసారి లోపల చూద్దాం. గుడి వచ్చేసి ఎర్రబట్టి లక్ష్మీకాంతారావు దూరాంటి ఆయన కట్టించిండు. ఎందుకంటే దీనికి ఆపోజిట్ లోనే రంగనాయక స్వామి టెంపుల్ ఉండేదంట. రంగనాయక స్వామి భార్య ఆండాలమ్మ. ఇప్పుడు రంగనాయక స్వామి ఉన్నది కాబట్టి ఆండాలమ్మ కావాలని చెప్పేసి ఇక్కడ గుడి కట్టించిండు. కట్టించి దేవుల విగ్రహాలు కూడా చేయించడం జరిగిందట. ఆండాలమ్మని ఇక్కడ నిలుపుకుందాం అనే సమయంలో ఆయనకి ఇక ఏం జరిగిందేమో కానీ అర్ధరాత్రి సడన్ గా చనిపోవడం జరిగిందట. దాంతో ఇక్కడ విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేయలేదు. కాకపోతే ఇలా చేపిద్దామని చెప్పేసి గోల్డ్ కానీ అవి తెచ్చి పెట్టిరట. కాకపోతే అవి ఎవరు ఎత్తుకెళ్ళడం జరిగిందని చెప్పిండు మాకు. ఇది చూసుకున్నట్టయితే గుడి మాత్రం చాలా బాగా కట్టిండు. ఇది ఇలా బాధపడాల్సింది ఏంటంటే విగ్రహాలు నిలిపేలోపు ఆయన చనిపోవడం. ఇది దాదాపు 300 సంవత్సరాల పురాతన ఆలయం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ దొరకు ఎంత ఇష్టం ఉంటే ఈ గుడి కట్టుకుంటాడు. మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఇంత గుడి కట్టి ఇలా విగ్రహాలు కూడా తయారు చేయించడం కూడా జరిగింది. ఇంత ఈలోపే ఆయన అట్లా విగ్రహాలు ప్రతిష్టాపన చేద్దామని చెప్పేసి మంచి ముహూర్తం కూడా చూసుకొని చేసే టైంలోనే తెల్లారితే విగ్రహ ప్రతిష్టాపన జరిగేది. కాకపోతే నైటే చనిపోయాడు అని చెప్పేసి ఇక్కడ పెద్దలు కూడా చెప్తున్నారు. దేవుడు లేని పురాతన ఆలయం కింద ఒక టూరిజం ప్లేస్ లాగా ఇక్కడ ఏంటిదంటే టూరిజం అంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి కానీ ఇక్కడ తీసుకోవడానికి అందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ. కాకపోతే ఆలయం చూసుకున్నట్టయితే ఎంత బాగుందంటే అప్పుడు ఎంత ఇష్టపూర్వకంగా కట్టుకున్నాడంట దొర. ఖచ్చితంగా ఇక్కడ దేవుని నిలుపుకుందామని అనుకున్నాడు కానీ అది అట్లా జరిగిపోయింది. చూసుకున్నట్టయితే చుట్టుపక్కల గ్రీనరీ కానీ ఈ వాతావరణం కానీ మస్తు క్లైమేట్ కూడా. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం గుడి చుట్టుపక్కల మొత్తం చూసినాం కదా. ఇప్పుడు గుడి లోపల పోయి ఎట్లుంది గుడి వాతావరణం ఎట్లుందని ఒకసారి లోపల చూసుకున్నానండి. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద కమాన్ ఉంది. చుట్టుపక్కల మంచి చెట్లు, ఏదైనా వెకేషన్స్ ఇట్లా ఏదైనా పార్టీకి ఇట్లా వేసుకోవాలనుకుంటే ఇక్కడ మంచిగా ఉంటుంది. ఏదైనా షూట్స్ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం రాతి కోటల్లాగా రాతి బండల్లాగా ఎట్లా నేర్పుకున్నారు చూడండి. ఇది మొత్తం ఈ బండతోనే మొత్తం ఎంత మంచిగా కట్టిందో చూడండి ఒకసారి గుడి చుట్టూ. ఇక్కడ ఉన్నది కూడా ఇక్కడ లోపలికి వచ్చే చూస్తే ఇక్కడ దర్వాజా టైపు కట్టుకున్నారు. పూర్వీకులు ఏం చేశారంటే విగ్రహాలు ప్రతిష్టాపన లేదు కాబట్టి ఇక్కడ ఉన్న విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పూజలు జరపడం కానీ దీపాలు ముట్టేయడం కానీ అట్లాంటివి జరుగుతుంది. కానీ లోపల చూసుకున్నట్టయితే కొన్ని విగ్రహాలు అటుగా అక్కడ పడేసి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ విగ్రహం ఇది ఇక్కడ చెక్కి ఇక్కడ అటుగా పడేసి ఉంది. ఇక్కడ లోపల కానీ ఇది మన ఈ చిన్న చిన్న విగ్రహాలు లోపల మంచిగా వేసుకొని ఉన్నారు. కాకపోతే ఇదంతా కూలిపోయి అంత పడిపోయి ఉన్నది కింద. అలా అప్పుడు కట్టించిన తర్వాత ఎందుకు అనుకోవాలని చెప్పేసి ఇక్కడ దీపాలు కూడా ముట్టేయడం జరుగుతుంది. దీపాలు ముట్టేయడం కానీ ఇక్కడ దేవుని కూడా వాళ్ళే ప్రతిష్టాపన చేసుకున్నట్టున్నారు. బాపు మన ధర్మబాదకు చెందిన వ్యక్తి. ఇక్కడ గుడి మెయింటెనెన్స్ మొత్తం బాబే చూసుకుంటాడు. ఒకసారి ఈ గుడి గురించి ప్రాముఖ్యత గురించి ఒకసారి బాబు మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. చెప్పు బాబు. ఈ గుడి మా ఊరు దొరలు వెనకట 300 సంవత్సరాల క్రితం కింద అప్పుడు మా ఊళ్ళో రంగనాయకుల స్వామి గుడి ఉంది. అప్పుడు బాగా నడిచింది. దీనికంటే ముందు రంగనాయకుల గుడి దీనికన్నా ముందు రంగనాయకుల గుడి ఉండే. దాంట్లో దేవుడు ఉన్నది. అందులో మంచి జాతర గిత్ర నడిచింది. ఈ అండాలమ్మను రంగనాయకుల స్వామి భార్య భర్తలట. కాబట్టి అండాలమ్మకి ఈడ సపరేట్ గుడి కట్టి
ఆ నుంచి ఈడిగాడికి జాతర జరిపిస్తాను పిల్లలతోటి ఆ దొర ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. దొర పేరు ఏం పేరే? దొర లక్ష్మీకాంతరాయుడు. లక్ష్మీకాంతరాయుడు దొర పేరు. దొర పేరు. అయితే ఈ గుడి మొత్తం కంప్లీట్ అయిందట. కంప్లీట్ అయిన మొత్తం దేవుణ్ణి 2 విగ్రహాలు కూడా తీసుకొచ్చిందట. తెల్లారి తిథి బాగుంది, అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేద్దాం అనేసరికి అదే నాట్లా ఆ దొర అనేది చనిపోయిందట. గుడి కట్టించినాకనే చనిపోయిందట. ఇక అప్పటి నుండి ఈ గుడి ఇలా తెచ్చిన విగ్రహాలు ఎత్తుకపోయారు. ఇక దీనిలో దేవుడు లేదు, దేవుడు లేని గుడి అయింది. ఇది అట్లనే ఉన్నది. ఇక దీని గుడి చుట్టూ తుమ్మలు అన్ని చెట్లు సేవలు రాకుంటుండే. దీన్ని మా సర్పంచ్ గారు అన్ని వీకిచ్చి సమానం చేసి దీని చుట్టూ పార్కు లెక్క తయారు చేసిండు. ఇప్పుడు ఇదంతా మెయింటెనెన్స్ నువ్వేనా? ఇదంతా మెయింటెనెన్స్ నేనే చూసుకుంటా. దీన్ని ఇది మా సర్పంచ్ గారు చేయించిన కాడ నుంచి దీనిలకు ప్రీ వెడ్డింగ్ షూట్లు, పాటలు తీసుకుంటూ, పుట్టినరోజులవి, సారి ఫంక్షనాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా వస్తాను పోతాను పబ్లిక్ ఇట్లా నడుస్తుంది. షూటింగ్ అయితే మంచిగా పనిచేస్తుంది. అండ్ బాబు కూడా చెట్లను ఏ ఒక్క చెట్టు కూడా గింత కూడా ఖరాబ్ కాకుండా నీళ్లు మంచిగా మెయింటైన్ చేస్తాడు. ఎండాకాలం అన్ని రోజు నీళ్లు కడితేనే బతుకుతున్నాయి. మీది ఇక్కడనే ధర్మబాద్? మాది ధర్మబాద్. అంటే గ్రామం ముత్తారం కిందకి వస్తుంది, కానీ మనం ఉన్న స్థలం అయితే ధర్మబాద్ విలేజ్ కి వస్తుంది. అట్లా అన్నమాట. ఇందాక మనం పోయింది ఆండాలమ్మ టెంపుల్. ఇప్పుడు వచ్చేసి రంగనాయక స్వామి. రంగనాయక స్వామి అంటే ఇక్కడ మన ఆండాలమ్మ వాళ్ళ భర్త అని చెప్పుకుంటారు. ఇక్కడ రంగనాయక స్వామి ఉన్నారు. ఇక్కడ ఆండాలమ్మ కావాలని చెప్పేసి ఇక్కడ కొంచెం ఇంత దూరంలో అక్కడ కూడా కట్టారు ఒకటి. అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఆపేందని మీకు ఇందాకనే చెప్పిన. ఒకసారి ఇక్కడ లోపల చూసుకుందాం రంగనాయక స్వామి ఎట్లా ఉంది అన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద ద్వారం కూడా ఇక్కడ కూడా సేమ్ అక్కడికంటే కొంచెం చిన్నగానే ఉంది. చూసుకుంటే సైడ్లో విగ్రహాలు కానీ చెక్కడాలు కానీ మంచిగానే ఉన్నాయి. ఇది కమాన్ ఫ్రెండ్స్. ఇక్కడ గుడి లోపలికి వచ్చేసిన లోపలికి వచ్చేసరికి ఏదో మన చిన్న రూముల టైప్ ఇక్కడ ఇక్కడోటి రెండు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చినాక చూసేసరికి ఏంటంటే ఇక్కడ ధ్వజస్తంభానికి ఇక్కడ హోల్ ఉంది, కానీ కదా దీన్ని ధ్వజస్తంభం మాత్రం ఇక్కడ పక్కకు ఉన్నది. ఇది చూసుకున్నట్టయితే పెద్ద చెక్కతో చేయించిన ధ్వజస్తంభం. దీన్ని మాత్రం పక్కకు పెట్టి ఉన్నది. ఇది ప్రతిష్ఠించారో లేకుంటే పక్క పెట్టిరో తెలియదు. రంగనాయక స్వామి గుడి లోపల కొంచెం నీట్గా ఉంది. ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అది ఇప్పుడైతే ఎవరు లేరు. సరే గుడి లోపల చూసుకున్నట్టయితే గుడి ఈ పిల్లర్లకు కూడా విగ్రహాలు కూడా చెక్కడం మంచిగానే ఉంది. ఆ గుడి కంటే ఇది ముందు గుడి అంట. ఇందాక మనం చూసుకున్న ఆండాలమ్మకు అనేది ముందు కట్టించిన గుడి అట. దీనికి ఒకసారి విగ్రహాలు కానీ చూసుకోండి. ఈ పిల్లర్లకు ప్రతి ఒక్క పిల్లర్కు ప్రతి ఒక్క విగ్రహం ఉంది. రంగనాయక స్వామి గుడి దగ్గరికి వచ్చి ఒకసారి చూసుకున్నట్టయితే గేటుకు తాళం వేసింది. సరే కెమెరా మీకోసం లోపలికి పంపిస్తా. సరే లోపల దేవుడు ఎట్లుందో చూడండి ఒకసారి. లోపల ఉన్న రంగనాయక స్వామిని చూద్దాం. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా, ఎట్లా అంటే మన నాగపడగల మీద మంచిగా విష్ణుమూర్తి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి. కాకపోతే లోపలికి పోనీకి గేట్ వేసి ఉంది. కాబట్టి మేము కెమెరా లోపల పంపించి తీస్తాను. నామాలతోని పట్టు వస్త్రాలతో ఎంత నీట్గా కనబడుతుంది చూడండి విగ్రహం. ఒకసారి దేవుళ్ళు ఉందాం. గుడి చుట్టూ చూసుకుంటే ఏమేమి ఉంది ఎట్లుందని చెప్పేసి గుడి చుట్టూ చూసుకుందాం. ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ మాత్రం రీసెంట్గా కట్టినట్టు ఉంది. ఎందుకంటే కొంచెం కూడా అది ఏమాత్రం చెక్కు ఎదురకుండా కొంచెం నీట్గా ఉంది. గుడి వాతావరణం చూసుకుంటే పగులు లాంటి ఏర్పడ్డాయి, కానీ కాంపౌండ్ వాళ్ళకి ఎట్లాంటిది లేదు. కాబట్టి ఇది రీసెంట్గానే అనుకుని మనం కూడా అనుకోవచ్చు. గుడి చూసుకున్నట్టయితే ఎటు చూసినా కానీ ఇక్కడ గేటు 4 సైడ్లు 4 గేట్లు, వెనకాల ముందు సైడ్లకు 4 గేట్లు ఉన్నాయి. మొత్తం మన మెయిన్ దర్వాజా కాంచాలి మీదకి ఎక్కచ్చు. సరే మీదకి ఎక్కి చూద్దాం ఎట్లుందో. ఇది మొత్తం చెట్లు పెరిగి నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది. అంత చెట్లు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గోపురం మంచి నీట్గా కనబడుతుంది. సరే ఇక్కడికి రండి చూద్దాం. మీరు చూసుకున్నట్టయితే మంచిగా చుట్టుపక్కల ఒక స్కూల్ ఉన్నది. నడి ఊర్లో ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నడి ఊర్లో ఉంది. అప్పుడు ఎక్కడ కట్టిరో తెలియదు మనకు కూడా. ఇప్పుడైతే ఊరైంది. ఎటు చూసుకున్న ఊరే ఉంది. అక్కడ గుట్టకైతే అక్కడ ఇందాక మనం ఏంది ఆండాలమ్మ టెంపుల్, అటు వెనకాల గుట్ట ఉంది. ఒకసారి వెనకాల గుట్ట చూపెట్టాను. బ్యాక్గ్రౌండ్లో గుట్ట ఉంది. ఆ గుట్ట దగ్గరనే చూస్తే ఇప్పుడు మీకు వీడియోలో దూరం అనిపిస్తుంది, కానీ చాలా దగ్గర ఉంటుంది. అక్కడనేమో ఆండాలమ్మ టెంపుల్. ఇక్కడికి వచ్చేది రంగనాయక స్వామి. రంగనాయక స్వామి ఒక్కడే మన
మంచిగా పవలించి పడుకున్నట్టు ఎంత నీట్గా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఎవరు అనేది కనబడతలేరు. ఇక్కడ ధ్వజస్తంభం పక్కకి వేయడం కానీ చూసుకుంటే ఇట్లాంటి చుట్టూ చెట్లు అన్ని చెట్లు ఇట్లా అంతా బాగా పెరిగి ఉన్నాయి. లోపల మరి పూజలు అయితేనే లేదా అన్నది కూడా కొంచెం అర్థం కాకుంటున్నది, ఎందుకంటే ఎవరు కనబడతలేరు కాబట్టి. దీనికైతే జాతర జరుగుతుందని అయితే చెప్తారు. ఇందాక అడిగినాము, అలా అడిగితే జాతర కూడా ఉంటుంది ఇక్కడ అని చెప్పారు. కాకపోతే అది ఎప్పుడన్నా చెప్పలేదు. గాయస్ ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మాత్రం మంచి క్రేజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా మీరు నోటిఫికేషన్ ద్వారా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. గంట నొక్కితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఓకే బాయ్.